ఇండియన్ గ్యాస్ దాని గురించి మేము కంపెనీకి పోయే వాళ్ళము అట్లా వస్తున్నాము. డీటీ మేడం ఆమె మెడికల్ లీవ్లో వెళ్ళిందంట. ఇంకొక మేడం వచ్చేసి మేము ధర్నా చేసిన తర్వాత ఇంకొక మేడం వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ తీసుకుని ఎస్ఐ సత్యవాడు ఎస్ఐ వచ్చి కూడా మా ధర్నాన్ని నివారణ చేసి మాకు టోకన్లు వేసి పిచ్చేసినారు. టోకన్లు 1 వారం అయిపోయింది. ఇంతవరకు మాకు సిలిండర్ లేకపోతే మేము దీని గురించి మేము తిరగాలనా? ఇది న్యాయమా? న్యాయమా? వీళ్ళు చేసేది ఆ డీటీ మేడం ఆ రోజు ఇచ్చింది కదా సంతకం పెట్టి, ఇది న్యాయమా? ఇదే ఈ ప్రభుత్వం భారతీయ గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేర్చున్నారు. గవర్నమెంట్ దేనికి చేర్చలా. సరే, ఇప్పుడు ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలు వచ్చారు? ఈరోజు 7 గంటలు రమ్మన్నారు. ఇప్పుడు 10-10:30 అయిపోయింది. ఇంతవరకు ఆ ఉద్యోగస్తులు ఇంకా రాలా. మేమేం చేయాలా? మేము ఇటు తిరిగి చూడండి, ఈ జనాన్ని చూడండి, మీడియా చూడండి, అంతే. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. ఇంతవరకు రాలేదు. ఆమె ఇచ్చింది కదా, మేము రోడ్ బ్లాక్ చేసి ఎస్ఐ వచ్చి ఆమె ఇచ్చినారు కదా, మీ ప్రెస్ వాళ్ళు ఎదురుగానే. ఇంతవరకు ఆమె డ్యూటీకి రాలేదంటే ఈ జనం మేము ఏం చేయాలా? పసిపాపలు ఉంటుంది, పాలు కాసి పెట్టాలా. ఆ కాలంలో కట్టిలో కాల్చి ఇచ్చినారు బిడ్డలకి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఆ అమ్మ కూడా పాలు ఇచ్చేది లేదు. గ్యాస్ అనే కాయ పెట్టి పెడుతున్నారు అనమాట. ఇంతవరకు రాలేదు ఆమె మేడం. ఆ రోజు ఒప్పుకొని పోయింది కదా, ఆమె సంతకం పెట్టి ఇచ్చిన స్లిప్. ఇంతవరకు ఇలా, ఇంతవరకు డ్యూటీకి రాలా.